సుభాన్ నగర్ మరి కొండయ్యతోపు ఓకే. ఈ ఏరియాలో 250 మంది ఎస్టీలు ఉన్నారు, నిరుపేదలు. వాళ్ళు మన చెత్తలోంచి పేపర్లు ప్లాస్టిక్ ఏరుకునే వృత్తికి ఎక్కువ పోయేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఎవరి కోసమైతే ఈ ఫలాలు తీసుకొని వస్తున్నాయో, ఈ యొక్క సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారో వాళ్ళల్లో వీళ్ళు 100% వీళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మనకు. అయితే ప్రతి ఒక్కరూ పురాతన కాలం నుంచి వీళ్ళని ఆ ఊరు బయట పెట్టి అయిపోయి ఇప్పుడు కానీ అదే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఉన్నారో వాళ్ళ కోసం తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోగా నెల్లూరు నగరానికి గత సంవత్సరంలోనే ఒక 43 కోట్లు ఎస్సీ సప్లాన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఒక 100 కోట్ల దాకా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇవి అన్నీ కానీ ఈరోజు మాగుంట లేఅవుట్ కన్నా ముందు ఇక్కడ మేము డెవలప్ చేయబోతున్నాం. ఈ యొక్క ఎస్టీ కాలనీ ఏదైతే ఉందో దీనికి 5 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్లో వీళ్ళకి రోడ్లు వేయడం కానివ్వండి, వీళ్ళకి కాలువలు కట్టడం కానివ్వండి, ఈరోజు ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ లాగడం జరిగింది. ఎస్సీ గారికి నిన్న మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రికల్ ఎస్సీ గారు పర్సనల్గా ఇక్కడ వచ్చి ఇవన్నీ కానీ చూసుకొని ఆల్రెడీ పోల్ స్టార్ట్ చేశారు. ఇంకో వారం రోజుల లోపల ప్రతి ఇంటికి కానీ కరెంట్ ఇవ్వడం జరుగుద్ది. నేను ఆశ్చర్యం అయిపోయాను. ప్రతి గుడిసెలో కానీ వాళ్ళకి కరెంట్ లేదు. ఇంకా అసలు మనం ఏ కాలంలో ఉన్నామో నిజంగా అంటే ఆశ్చర్యమే కాదు, ఒక పక్క సిగ్గుగాని పడాను. నేను ఈ నగరానికి మేయర్గా ఉండి ఈ నగరంలో ఇంకా కరెంట్ లేకుండా ఉండడం, వాళ్ళని ఇప్పుడు దాకా ఈ 2.5 సంవత్సరం పట్టించుకోకపోవడం ఎవరిదో తప్పు కాదు, నాది కానీ తప్పు ఉంది. కాబట్టి ఇప్పుడే నేను ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ పర్సనల్గా మా కార్పొరేటర్స్ అందరినీ తీసుకొని ప్రతి గుడిసి ప్రతి ఎస్టీ ఇంటికి పోతాం. మేము పోయేసి ఆ కాలనీకి కావాల్సినన్ని 100 కోట్ల రూపాయలు స్వచ్ఛ ఎక్కడ కానీ